ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ సభ్యుడిగా నేను గత 4 సార్లుగా 1983 నుండి ఇప్పటి వరకు 4 టైమ్స్ ఎన్నిక కాబడ్డాను. మరి ఎన్నిక కాబడమే కాకుండా ప్రభుత్వ విప్పుగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ప్రస్తుత ప్రభుత్వంలో ప్రోటెం స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది. ప్రాథమికంగా నేను వ్యవసాయదారుడిని, అగ్రికల్చరిస్ట్ని. అందుచేత రైతులన్నా, వ్యవసాయం అన్నా, దానికి సంబంధించినటువంటి సమస్యల పట్ల నేను ఎక్కువగా స్పందించడం జరుగుతూ ఉంది. రైతులకు న్యాయం చేయాలనేది ఇటు ఏపీ ప్రభుత్వం కానీ, అటు భారత ప్రభుత్వం కానీ తీసుకోవాల్సినటువంటి అనేక ఇంకా సంస్కరణలు తీయాలి. ఇంకా అనేకమైనటువంటి సదుపాయాలు కూడా రైతులకు కలుగజేయాలనేది నా ప్రాథమికంగా నా తాలూకా ఉద్దేశం. మా నియోజకవర్గం అంటే నేను ఇది 4th టైం ఎమ్మెల్యేగా. గత పాలకులు మా నియోజకవర్గాన్ని చాలా అశ్రద్ధ చేయడం జరిగింది. మరి అందులో ప్రధానంగా మాకు కొన్ని సమస్యలు ఉండేవి. షుగర్ ఫ్యాక్టరీ సమస్యని, జూట్ ఫ్యాక్టరీ సమస్యని, అలాగే కార్మిక సమస్యలని, రైతుల సమస్యలని ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ కూడా నేను గతంలో చాలా మట్టుగా పరిష్కారం చేశాను. ఇప్పుడు ఈ టర్మ్లో కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి బాకీలన్నీ పూర్తిగా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి బాకీలు తీర్పించాం. అలాగే జూట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్మిక సమస్యలన్నీ కూడా వాళ్ళ కార్మికులకి అందరికీ కూడా డబ్బు ఇప్పించాం. మరి అంతేకాకుండా మన గ్రోత్ సెంటర్లో ఎక్కువ పరిశ్రమలు రావడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కొన్ని వచ్చాయి. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారిని దృష్టికి తీసుకువెళ్ళాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. వారు కూడా మా నియోజకవర్గం పైన ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి మాకు ప్రతి పని కూడా అనుకూలంగా చేస్తున్నారు. దానికి మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్ఎల్సీ కాన్ఫరెన్స్ అనేది చాలా మంచి ఆలోచన కలిగినటువంటి కాన్ఫరెన్స్. ఇది ఈ టర్మ్లో గత 4 సంవత్సరాల్లో ఇదే మొదటిసారిగా ఈ విధమైనటువంటి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆలోచన ఎవరికి వచ్చినా ఇది చాలా మంచి ఆలోచన. ఇలాంటి కాన్ఫరెన్స్లు అనేవి సంవత్సరానికి ఒకసారైనా జరిగితే అన్ని స్టేట్ల తాలూకా ఉద్దేశాలు కానీ, వాళ్ళ స్టేట్స్ తాలూకా అభిప్రాయాలు, వాళ్ళ స్టేట్ తాలూకా నాయకత్వం చేసే అభివృద్ధి, ఇవన్నీ కూడా ఒకళ్ళ వ్యూస్ ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి స్థలంగా నేను భావిస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అవగానే నన్ను గెలిపించినటువంటి ప్రజానీకానికి అనేక మౌలిక సదుపాయాలు, అప్పటికి అసలు ఏమీ ఇంప్రూవ్మెంట్ ఏమి లేదు. ఆ స్టేట్లో ఏపీలోని మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు, తినడానికి ఇబ్బంది పడేవారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా తాగడానికి నీరు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఇప్పించడమే కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడానికి కనెక్టివిటీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది సార్. నేను రాజకీయాల్లో బిగినింగ్లో రావడం కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి ద్వారా నేను రాజకీయాలకు వచ్చానండి, నియోజకవర్గ స్థాయిలో. ఇప్పుడు మా ప్రీతమ నాయకులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కార్యక్రమాల పట్ల కానీ, వారు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకానికి చేసినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, వారు చేసినటువంటి ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన్నే ఫాలో అవ్వాలనేది నా మనసులో ఉండేటువంటి కోరిక. ఇండియాలో డెమోక్రసీ అనేది ఈ భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి సంతరించుకున్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఒక అన్నదమ్ముల వల్లే, అక్కచెల్లెళ్ళ వల్లే ఈ దేశాన్ని అభివృద్ధి పరచడంలో భాగస్వాములు ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు అవుతున్నారు. ఇంకా అవ్వాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం.
నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మా కుటుంబమేనండి. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు నాకు ఒక దశలో మంత్రి పదవి ఇస్తానంటే, ఆ మంత్రి పదవి నాకు వద్దు, మా 2 షుగర్ ఫ్యాక్టరీలు జాతీయం చేయండి అని నేను చెప్తే, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా పెద్ద స్టార్ వార్డ్స్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆయన నా మాటకి, మా పేద ప్రజల రైతాంగానికి గౌరవించి ఆయన జాతీయం చేశారు. నేను మర్చిపోలేనటువంటి సంఘటన అది. ఇప్పుడు మా అడ్వైజర్లు ఇప్పుడు యూత్ ఫాలో అవుతారో లేదో నాకు తెలియదు, కానీ యూత్ అంతా కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి, ఒక నలుగురు మెచ్చుకుంటేదగినటువంటి సర్వీస్ చేసి వస్తే యూత్కి ఎప్పుడు కూడా బాగుంటుంది. కానీ ఏదో గాలికి వాటంగా వచ్చి అప్పటికప్పుడు 5 సంవత్సరాల పాలిటిక్స్ అంటే వాళ్ళు సరైనటువంటి న్యాయం చేయలేరు. కాబట్టి యూత్ చాలా జాగ్రత్త. ఇప్పుడున్నటువంటి సమాజంలో అనేక రకాలైనటువంటి ఒడిదొడుకుల మధ్యలో ఈ రాజకీయాలు అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి యూత్ అంతా కూడా చాలా జాగ్రత్తగా సరైనటువంటి వ్యక్తులను చూస్ చేసుకొని ఎన్నుకొని వాళ్ళ తాలూకా భవిష్యత్తుకి పునాదులు వేయాలని నేను కోరుకుంటున్నాను.